యేసయ్యా మీకే స్తోత్రాలు నాయన. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మరొకసారి ఈ దినాన బైబిల్ స్టడీ కార్యక్రమానికి బేతేల్ సందేశం యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం పిల్లరా. మీ గృహాల్లో ఉండి మీ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో మీరు పాల్పొంది దేవుని వాక్యంలో నుంచి అనేకమైనటువంటి సంగతులు తెలుసుకొని ఆయన వాక్యమందలి ఆనందంతో మన జీవితాలని విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ కూడినటువంటిదిగా మనం పటిష్టపరచుకుందాం. ప్రార్థనతో ఈ బైబిల్ పఠన స్టడీ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడైనటువంటి మా తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఈ రాత్రి జీవం కలిగినటువంటి వాడువు, మహోన్నతుడు, మహానుభావుడు స్వామి, నీతి సూర్యుడువు, పరిశుద్ధుడువు, నీ నామానికి ఎంతో కృతజ్ఞతలు స్తోత్రాలు పొందదగినటువంటి వాడు. మమ్మల్ని నాయన నీ పిల్లలుగా చేసుకొని మీ రక్తం చేత మమ్మల్ని విమోచించి విలువ పెట్టుకొని నాయన నీ యొక్క ఆశీర్వాదాల్లో అనుక్షణం అనుగ్రహిస్తూ మా ప్రార్థనలు ఆలకిస్తూ మమ్మల్ని మా ప్రభావ ప్రేరేపిస్తూ మీ నామ మహిమ కొరకు ప్రభావ మమ్మల్ని బ్రతుకు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మీరు దీవించండి. లోతైనటువంటి సంగతులు నాయన మా ఆత్మీయ జీవితాలకి మేలైనటువంటివి, దోహదపడేటువంటివి, మమ్మలను బలపరిచేటువంటివి, ప్రోత్సహించేటువంటివి, క్రీస్తునందు స్థిరపరిచేటువంటి విషయాలు మాతో మాట్లాడమని నాయన మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయమని ప్రభా నీ వాక్యములోని సంగతులను మర్మములు చూచినట్లు మా కన్నులు తెరిచి మమ్మల్ని బలపరచమని కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించండి. వింటున్నటువంటి నాయన ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నీ ప్రజలందరినీ కూడా దీవించండి. వాక్యము మీరై ఉన్నారు కనుక సంధించండి, బలపరచండి, బాగు చేయండి. నాయన నీ నామ మహిమ కొరకు నిలబెట్టండి, స్వస్థత అనుగ్రహించండి, జీవాన్ని ఉజ్జీవాన్ని అనుగ్రహించండి. నీ కార్యోన్ముఖులుగా మమ్మల్ని చేయండి. నీ కృప కొరకై నిలబెట్టండి, స్థిరపరచండి. నీ నామ మహిమ కొరకై వాడుకోండి. యేసునామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం పిల్లరా. అందరు కూడా మాతో కీవించండి, పాడండి, దేవుని నామాన్ని ఘనపరచండి. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాము. ఎక్కలేని కొండలు ఎక్కించే దేవుడు, మన తలను ఎత్తువాడు, ఆ గొప్ప దేవుని స్తుతిద్దాం. దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదన్, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. అద్భుత దేవుడు, సృష్టికారకుడు, యుద్ధమున ప్రవీణుడు, రక్షకుడు జయించును. అద్భుత
రక్షకుడు జయించును, ఆయుధమున ప్రవీణుడు రక్షకుడు జయించును. జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నీతికరముచే కాచి నడుపును, దేవుడే మన బలము, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీతికరముచే కాచి నడుపును, నీతికరముచే కాచి నడుపును. దేవుడే మా బలం, దేనికి భయపడం. ఆ దేవుడే మా బలం, దేనికి భయపడం. జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు, సత్యవంతుడు, నిన్ను నన్ను కాచే దేవుడు, కునుకడు నిద్రించడు. అనీతి సూర్యుడిని ప్రేమామయుడిని స్తుతిద్దాం అందరం. నిజమైన దేవుడు, సత్యవంతుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడు, నన్ను కాచే దేవుడు, కునుకడు నిద్రించడు. ఆ కాచే దేవుడు, కునుకడు నిద్రించడు. జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట, ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది అనే పాట పాడుకుంటూ మన పాటల పుస్తకంలో ఉండి 433వ పాట, సాంగ్ నెంబర్ 433 అనే. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి, ఆయన పాదాల చెంతను మనకు దొరికిన నెమ్మదిని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దామండి. ప్రతి ఒక్కరం నన్ను ఎవరు చూడట్లేదు కదా అని అనుకోకండి. మీ పాటల పుస్తకంలోంచి చూడొచ్చు, లేకపోతే లిరిక్స్ కనబడుతున్నాయి చూసి దేవుడు చూస్తున్నాడు అనే భయంతో దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి
ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా నీకే స్తోత్రమయ్యా అని పాడుతున్నా. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివి. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివి. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా. నాకెంత భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా. నాకెంత భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువానయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తుతులు చెల్లిద్దాం పిల్లరా. కొద్ది నిమిషాలు దేవుని ఘనపరుచుకుందాం. ప్రభువుని పాటల ద్వారా మహిమపరచబడినటువంటి మనము అలానే ఆయన స్తుతులను ఆయన సన్నిధికి మనం సమర్పించి తేజోమయుడైనటువంటి దేవుని సన్నిధిని ఆయన నామాన్ని కొద్ది క్షణాలు ఘనపరచుదాం పిల్లరా. ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తానని భక్తుడు చెప్తున్నాడు. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని, ఆయన సన్నిధిలో కృతజ్ఞతార్పణలు చెల్లిస్తానని, కృతజ్ఞతా స్తోత్రములతో ఆయన మందిరంలోనికి ఆయన గుమ్మములోనికి వెళతానని, అనేకమైనటువంటి ప్రజలకు ఆయన సన్నిధిలో నేను ప్రకటన చేస్తానని, అనేక మంది ప్రజలకు ఆయన కూర్చున్నటువంటి సంగతులు నేను చెబుతానని భక్తుడు చెప్తున్నాడు. పిల్లారా, మనం కూడా ఈ రాత్రి కొద్ది క్షణాలు దేవుని సన్నిధిలో కృతజ్ఞతా స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు చేసేటువంటి ప్రతి మేలు కొరకు, ఈవి కొరకు, ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు, నెమ్మది కొరకు, సమాధానం కొరకు, సంతోషం కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు, పోషణ కొరకు, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆనందం కొరకు దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్ నాయన. స్తోత్రాలు నాయన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదా సత్య స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడు మహోన్నతుడు మహోన్నతుడు. భూమిని అందరి సమస్తాన్ని, ఆకాశమందు సమస్తాన్ని, సముద్రములు అందరి సమస్తాన్ని, నాయన సకల చరాచర సృష్టిని సృష్టించి ప్రభువా మా తండ్రి, నా తండ్రి నాయన వాటిని పోషిస్తూ ఏలుతూ నాయనా మా తండ్రి లాలిస్తూ పాలిస్తున్నటువంటి నా ప్రభులకు ప్రభుడవు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి మా దేవుడు, నీకే వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయాకు పాత్రుడా, మా ఆరాధనకు యోగ్యుడా, నీకే స్తోత్రము. మా ఆరాధనను ఆగ్రహించువాడా, నీకే స్తోత్రము. మహిమకు స్తుతికి కారణభూతుడా, నీకే స్తోత్రాలు. ప్రభావం కలిగేటట్టు మా తండ్రి, నీకే మహిమ నాయన, మీకే మహిమ నాయన, మీకే మహిమ నాయన, మీకే మహిమ నాయన, మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు నాన్న. నీకే నీకే ఆరాధనా, మీకే 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 ఆరాధనా, మీకే మీకే ఆరాధనా, మీకే 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 ఆరాధనా. అత్యున్నతమైన దేవానికే ఆరాధనా, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధనా. అందరూ చెప్పండి పిల్లలు. అత్యున్నతమైన దేవానికే ఆరాధనా, 10,000లో అతి శ్రేష్ఠుడా మీకే ఆరాధనా. మీకే మీకే ఆరాధనా. మాకు కాదు యెహోవా, మీకే మీకే స్తోత్రాలు నాయన. మీ కృపా సత్యమును బట్టి, నీ బలమును బట్టి, నీ కొరకు మా ప్రభువు మా కొరకు చేసిన కార్యములను బట్టి, కృపా సత్య సంపూర్ణమైనందుకు నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీకే 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 ఆరాధనా. ఈ ఘోర పాపికై సిలువ వేయబడిన ముండ్ల మకుటాన్ని ధరించిన యేసు నీకే ఆరాధన. ఈ ఘోర పాపికై సిలువ వేయబడిన ముళ్ళ మకుటాన్ని ధరించిన యేసు నీకే ఆరాధన. నీకే గ్లోరీ ఆరాధనా. నీకే 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 ఆరాధనా. యేసయ్యా నీకే మీకే ఆరాధనా. మీకే 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 ఆరాధనా. అత్యున్నతమైన దేవా నీకే ఆరాధనా. వేలలో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధనా. అత్యున్నతమైన దేవా నీకే ఆరాధనా. 10,000లలో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధనా. నీవు చూపిన ప్రేమకు నేనేమి అర్పింతు. కృపా కనికరము గల దేవా యేసు నీకే ఆరాధనా. నీవు చూపిన ప్రేమకు నేనేమి అర్పింతు. కృపా కనికరము గల దేవా యేసు నీకే ఆరాధనా. నీకే గ్లోరీ ఆరాధనా. నీకే 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 ఆరాధనా. హల్లెలూయా స్తోత్రం. నీకే ఆరాధనా. నీకే 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 మీకే ఆరాధనా. నీతి సూర్యుడవు పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమకాస్పదుడవు, మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మరొక దినం ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయనా. ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నీ కార్యముల చేత మమ్మల్ని తృప్తిపరచండి. నీ వాక్యమందలి సంగతులు మమ్మల్ని ఉత్తేజపరిచేవిగా, ఉత్సాహంతో మమ్మల్ని ప్రోత్సహించేవిగా, మా జీవితాలను కట్టేవిగా, మా కుటుంబాలను కట్టేవిగా ఉండటకు సహాయం చేయండి. వాక్యమైనటువంటి మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్యకు వచ్చిన దేవ, ఈ యొక్క సమయంలో మా మధ్యకు మీరు రండి. మీరు శిష్యులకు బోధించినట్లు, అన్ని జనులకు బోధించినట్లు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు బోధించినట్లు, సమాజ మందిరంలో బోధించినట్లు నాతో మాతో ఉండి మీరు బోధించి మమ్మల్ని భద్రపరచమని, మీ మహిమ కొరకు నిలబెట్టమని యేసునామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లరా, మరొక బైబిల్ స్టడీ కార్యక్రమం మనం బేతేల్ సందేశము ప్రోగ్రాం ద్వారా మనం నిర్వహించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండి మనల్ని నడిపించును గాక. దేవునికి లేఖనంలో నుంచి ఈ సమయంలో మొదటి పేతురు మొదటి అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము మనం చదువుకుందాం. మరి నయోమి క్రిస్టినా ఈ పాఠ్య భాగాన్ని మరి చదవాల్సిందిగా నేను కోరుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు
ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని పిల్లరా, మరొకసారి చదవబడినటువంటి ఈ యొక్క అధ్యాయంలో మరి 24 వచనాలు మనం చదువుకున్నాం. దీనిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం పిల్లలు. పేతురు మరియు రాసినటువంటి పత్రికని, అలానే దీని తర్వాత మరి రెండో పత్రిక కూడా మరి పేతురు సంఘాలకి, అలానే చెదిరిన పోయినటువంటి వారికి, దేవుని రక్తము చేత పురక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అలానే చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయబడినటువంటి ఈ సంగతుల్ని మనం చూస్తున్నాం పిల్లలు. మరి పేతురు మనం చూసినట్లయితే దేవుని యొక్క మరి శిష్యుల్లో మరి ఆయన ఎరిగినటువంటి వాడు అయినప్పటికీ, ఆయనను ఎరగనని మరి ముమ్మారు అబద్ధం చెప్పినప్పటికీ, ఆ తర్వాత పరిశుద్ధాత్మతో అభిషేకించబడి
అనేకమైనటువంటి ప్రజల మధ్యలో, వేల మధ్యలో దేవుని సువార్తను ప్రకటించి మరి ఆనాడు సంఘాన్ని మరి ఉజ్జీవింప చేయడానికి మరి దేవుని యొక్క శక్తి తాను పొంది అనేక మందిని బలపరచడానికి ఈ యొక్క పత్రికలు తాను రాసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. అలానే ఆనాడు మరి జరిగినటువంటి మరి శ్రమలు, యేసును మరి సిలువేసిన తర్వాత, ఆ తర్వాత పరిశుద్ధాత్మ మరి దేవుడు మరి వారి మీదకి వచ్చిన తర్వాత మరి సంఘానికి మరి జరిగినటువంటి హింస, వారు చెదిరిపోవటం, ఆయా ప్రదేశాల్లో చెదిరిపోవటం, దేవుని యందు మరి వారు బలపరచబడటం శిష్యులు, ఆ తర్వాత సంఘం తిరిగి మరి కట్టబడటం, మరి ఇళ్లలో నుంచి మరి ప్రజలు మరి ఒక్కొక్కరు బలపరచబడుతూ దేవుని దగ్గరికి రావటం, అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ఘనంగా ప్రకటించబడటం, ప్రజలు అద్భుతాల చేత, సూచక్రియల చేత మరి దేవుని నామాన్ని ఘనపరుస్తూ, అలాగా దేవుడు తన యొక్క కార్యక్రమాల్ని భక్తులైనటువంటి పేతురు ద్వారా మరి నడిపించడం మనం చూస్తున్నాం. ఈ పత్రిక మరి క్రీస్తు శకం వచ్చినట్లయితే 60-63 సంవత్సరాల్లో మరి పేతురు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కాలంలో మరి దాని తర్వాత మరి నీరో చక్రవర్తి వచ్చి భయంకరమైనటువంటి వధ జరిగించినటువంటి ముందు ఈ యొక్క పత్రిక మరి పేతురు రాసి మరి పంపినట్టుగా, సిల్వాని చేత పంపినట్టుగా మనం చూస్తాం పిల్లలు. అక్కడ చెదిరిపోయినటువంటి వారు అనేటువంటి మాట ఒకటి, ఆ తర్వాత చెదిరి మరలా సమకూర్చబడినటువంటి వారి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సంఘం విషయంలో పేతురుకున్నటువంటి ఆసక్తి, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పాడు ప్రభు. ఆ తర్వాత పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తా అన్నాడు. అన్న దేవుని పిల్లరా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి, ఆత్మాభిషేకం కలిగి, దేవుని పట్ల, దేవుని సువార్త పట్ల, దేవుడు అప్పగించేటువంటి పని పట్ల నమ్మకం కలిగి, యథార్థత కలిగి, భయభక్తులు కలిగి, బాధ్యత కలిగి ప్రవర్తించేటువంటి ఏ దాసునికైనా సరే, ఏ పిల్లలకైనా సరే ప్రభు పని అప్పగించడానికి తాను సుముఖుడై ఉన్నాడు పిల్లలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 24 వచనాల్లో మనం దీన్ని ఒక 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు పిల్లలు. మొట్టమొదటిది ఆయన శుభాలు తెలియజేస్తున్నాడు సంఘాలన్నిటికీ, అలానే దేవుని పిల్లలందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా విస్తరిల్లాలి, క్రీస్తు ప్రేమలో మీరందరూ విస్తరిల్లాలి, దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మీరందరూ కూడా వర్ధిల్లాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం పిల్లలు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి కొన్ని విషయాలు మొదటి నుంచి 5వ వచనం నుంచి 3వ వచనం నుంచి 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనకు కనపడేది ఏంటంటే, అక్కడ భవిష్యత్తు నిరీక్షణ అనేటువంటిది మనకు కనపడుతుంది. భవిష్యత్తు నిరీక్షణ, రాబోయేటువంటి కాలంలో మరి మనకు కలిగేటువంటి నిరీక్షణ ఏంటి, సంఘానికి దేవుని యందు విశ్వసించినటువంటి ప్రజలకు కలిగేటువంటి నిరీక్షణ అనేటువంటిది మనకు కనపడుతుంది కదా. అక్కడ చూడండి ఒకసారి, ఆయన అంటాడు, యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఆయన మనలను తిరిగి మరలా జన్మింపచేసెను. దేనికోసము అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, అక్షయమైనటువంటిది, వాడబారినటువంటిది, మహిమాయుక్తమైనటువంటిది, దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి స్వాస్థ్యం, దాని కొరకు దాన్ని మనం ఇవ్వటానికి తిరిగి ప్రభు మనల్ని జీవింపజేశాడని, ఇది గొప్ప నిరీక్షణ కలిగజేసేటువంటిదని మనం చూస్తున్నాం. దాన్ని లివింగ్ హోప్ అనొచ్చు. దాన్ని అంటే ఏమంటాడు అక్కడ, జీవముతో కూడినటువంటి నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలుగుగాక. హోప్ అన్నారు దాన్ని. పిల్లరా, దేవుని పిల్లలకు ఉన్నటువంటి నిరీక్షణను మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలని సంఘాలకి ఆయన రాస్తున్నాడు. ఆ దేశాలకు ఉన్నటువంటి ప్రజలకు, వారందరికీ రాస్తున్నాడు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటిదంటే, అది నశించిపోయేటువంటిది కాదు, క్షయమైపోయినటువంటిది కాదు. అది ఈలోక సంబంధమైనటువంటిది మాత్రంగా ఉండేటువంటిది కాదు, అది పరలోకములో ఉండేటువంటిది, అది వాడబారినటువంటిది, మహిమాయుక్తమైనటువంటిది, చెప్పనసక్యము కానటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ నిరీక్షణ. ఆ నిరీక్షణ ఆ నిరీక్షణ పొందడానికి, ఆ నిరీక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం పొందడానికి దేవుడు మనల్ని తిరిగి జన్మింపచేశాడు. కనుక మనము ఎలాగ జీవించాలి అంటే, మనకొక వాడబారనటువంటి స్వాస్థ్యం మనకున్నది. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటిది. భూమిని పుట్టింపక మునుపు ప్రభు మన కొరకు ఏదైతే దాచి ఉంచాడో అది మనం తప్పనిసరిగా పొందుతాము అనేటువంటి నిరీక్షణ.
అది ఏదైనా కావచ్చు పిల్లలు. అది మనకు తప్పకుండా నిశ్చయంగా దేవుడు మనకిస్తాడు అనేటువంటిదే నిరీక్షణ. రేపటిని గూర్చేటువంటి విషయాలు ఏం జరుగుతాయో మనకు తెలియదు, కానీ ఏది జరిగినా దేవుడు నాకు మేలే చేస్తాడు అనేటువంటిది నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పిల్లరా, మనిషి ఏది పోగొట్టుకున్నా, ఆరోగ్యం పోగొట్టుకున్నా, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, ధనం లేకపోయినా పర్వాలేదు, ఒంట్లో బలం లేకపోయినా పర్వాలేదు, కానీ నిరీక్షణ లేకపోతే మానవ జన్మ ఉండదు పిల్లలు. మానవ జన్మ లేదు. వెయిటింగ్ లేకపోతే, హోప్ లేకపోతే మానవ జన్మ లేదు. రేపు నాకు మేలు జరుగుతుంది, రేపు నేను పైకి వస్తా, రేపు నేను బాగుపడతా, నేను వృద్ధిలోకి వస్తా అనేటువంటి ఆ నిరీక్షణ లేకపోతే మానవ జన్మ ఒక్క క్షణం కూడా ఆ నిరీక్షణ లేకపోతే మనం బతకలేము. అందుకే పేతురు సంఘాలకి రాస్తూ అంటున్నాడు, ఆ నిరీక్షణ అది మనకి ఎలాగొచ్చింది తెలుసా? అది అక్షయమైనది, నిర్మలమైనది కదా. వాడబారని స్వాస్థ్యము విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసును. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ ద హోప్. ఇది జీవముతో కూడినటువంటిది నిరీక్షణ. ఈ నిరీక్షణ తన యందు విశ్వాసం కలిగినటువంటి వారికి, భయభక్తులు కలిగినటువంటి వారికి దీన్ని కోల్పోకుండా పట్టుకున్న దాన్ని దృఢంగా దాన్ని అనుసరిస్తూ దృఢమైనటువంటి సాక్ష్యం ఇస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ అన్ని విషయాల్లో దేవుణ్ణి మహింపరిచేటువంటి పిల్లలకు కలిగేటువంటిది. ఇది దాన్ని చూచుకుంటూ దాని కొరకు ఎదురు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇది గొప్ప నిరీక్షణ. ఇది మానవుడు ఇచ్చేటువంటి నిరీక్షణ కాదు సుమా. సర్వలోకనాథుడు, సర్వసృష్టికి కర్త అయినటువంటి ఈ దేవుడైనటువంటి ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణ ఇది. ఆయన మాట నెరవేరుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనలను అవమానపరచదు, ఈ నిరీక్షణ మనల్ని హేళన చేయదు అంటాడు భక్తుడు. ఎందుకో తెలుసా? ఈ నిరీక్షణ మానవుడితో వచ్చింది కాదు సుమా. ఈ నిరీక్షణ ఎవరో చెప్తే వచ్చింది కాదు, బలపరిచి వచ్చింది కాదు. అది సాక్షాత్తు జగద్రక్షకుడు, ప్రపంచ నిర్మాణకుడు దేవుడిచ్చాడు. కనుక ఆ నిరీక్షణ మనకి జీవమునై ఉంటుంది, అలానే జీవమునిచ్చేటువంటిది. దేవునికి స్తోత్రం కలుగు. ఎల్లప్పుడూ కూడా దానిలో ఆనందం ఇచ్చేటువంటిది. జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది, మాకు బలం వస్తుంది, మాకు అవసరాలు తీరిస్తే మాకు దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడే కాదు, పరలోకందు మా కొరకు గొప్ప ఆశీర్వాదం భద్రపరచబడినటువంటి విషయాన్ని మనం చూసుకున్నప్పుడు దేవుడు ఆ నిరీక్షణతో మనం ముందుకెళ్ళాలని చెప్తున్నాడు పేతురు. సంఘాలని హెచ్చరిస్తున్నాడు పేతురు. సంఘంలో ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి సంబంధాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు, క్రైస్తవుడికి ఉన్నటువంటి సంబంధాలు, అది దేవుడితో ఉండాల్సినటువంటి సంబంధం. ఆ సంబంధం అలానే ప్రపంచంతో ఉండాల్సినటువంటి సంబంధం, ఇతరులతో ఉండాల్సినటువంటి సంబంధం, అలానే అన్యులతో ఉండాల్సినటువంటి సంబంధం, అలానే నీ ఇంటి వారితో ఉండేటవలసిన సంబంధం, నీ యజమానులతో ఉండేటువంటి సంబంధం, నీ భార్యతో ఉండేటువంటి సంబంధం, నీ భర్తతో ఉండేటువంటి సంబంధం, నీ పిల్లలతో ఉండాల్సినటువంటి సంబంధాలు, అలానే శ్రమలతో ఉండేటువంటి సంబంధాలు కదా. క్రైస్తవుడికి ఎన్ని సంబంధాలు ఉన్నాయో చూడండి. ఎవరెవరితో రిలేషన్షిప్ ఉందో మీరు చూడండి పిల్లరా. మొట్టమొదటిది దేవుడితో మనం రిలేషన్షిప్ కలిగి ఉండాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, సత్సంబంధం కలిగి ఉండాలి పిల్లలు. ఎక్కడెక్కడ చూసినా సరే సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దానిని రేపక, దాన్ని ఏమంటారు, దాన్ని ఒక శోధనలాగాను లేకపోతే ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ చేయకుండా సంఘము పరిచర్యలు, దానిలో ఉన్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఏదో ఒక ఉద్యమాల్లాగానో లేకపోతే ఇంకేదోలాగానో కాకుండా దాన్ని ఎలా చేయాలంట, క్రీస్తు ప్రేమతో బాధ్యతతో కూడి సత్సంబంధాలు కలిగి ఆయన జీవవాక్కు నెరవేర్పు కొరకు సంఘము సహనంతో విధేయతో కూడినటువంటి విశ్వాసంతో ఆయన యొక్క
రాకడ కొరకు, ఆయన ఇచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం కొరకు నిరీక్షణ కలిగినటువంటి వారుగా దేవుని పిల్లలు ఉండాలనేటువంటి విషయాన్ని గట్టిగా ఈ పేతురు సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు. పిల్లలు దేవునికి స్తోత్రం కలుగా కలిగి పేతురు ఆయన గురించినటువంటి సంగతులు మనం తెలుసుకుంటే అతడు పామరుడు, అతడు చేపలు పట్టుకునేటువంటి వృత్తి కలిగినటువంటి వాళ్ళు. కానీ ఆయనను దేవుడు పట్టుకుని అన్నాడు, మిమ్మలను మనుషులను పట్టు జాలరుగా చేస్తా నా వెనకాలరా అన్నాడు దేవుడు. వెంటనే అతడు దాన్ని వదిలిపెట్టి దేవుడి దగ్గరికి దేవుడిని వెంబడించాడు. పిల్లలు అలాంటి వాడిని పట్టుకుని దేవుడు ఆత్మచేత అభిషేకించి అద్భుతమైనటువంటి రీతిలో సంఘాలను కట్టి సంఘాలకి అద్భుతమైనటువంటి రీతిలో వాక్యాన్ని బోధించి ఎలా ఉండాలనేటువంటి విషయాల్ని, సత్సంబంధాలను కలిగి ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని బయలుపరుస్తూ ముందుకు తీసుకొస్తున్నాడు. పిల్లలు దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. దాంతోపాటు వదలకుండా మనకు కలిగేటువంటి శ్రమలు, సంఘానికి దేవుని పిల్లకి కలిగేటువంటి శ్రమల గురించి కూడా ఆయన చెప్తున్నాడు. పిల్లలు కదా, దాన్ని ఏమంటాడు అక్కడ, దాన్ని ట్రయల్స్ అంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి శ్రమలు అంటున్నాడు, పెర్సిక్యూషన్ అంటున్నాడు దాన్ని కదా, హింసలు అంటున్నాడు, అవమానాలు అంటున్నాడు. అవి జరుగుతాయి. దేవుని వాక్కు చొప్పున అది జరుగుతుంది. సద్భక్తిగా బతికేటువంటి వారికి శ్రమలు తప్పవు. కనుక దాని గురించినటువంటి విషయాలు కూడా 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే పిల్లల కనబడుతుంది అక్కడ, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. సంఘము, దేవుని పిల్లలు, రక్షించబడి క్రీస్తు రక్తం చేత విమోచించబడినటువంటి ప్రజలు, అది ఒక రకమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ సాగిపోయేటువంటిది. పరంపరంగా పితృపారంపర్యాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఈ పద్ధతులు చేసుకుంటూ ఒకటే మార్గాన్ని వెళ్ళిపోయేటువంటిది కాదు ఇది కదా. క్రైస్తవ జీవితం అనేటువంటిది అది ఒక అన్ని విషయాల్లో ఆనందం ఇచ్చేటువంటిది అనేటువంటి విషయం నీకు అనుభవం అయ్యేదాకా మనకి ఆ విషయాలు అర్థం కావు. శ్రమలు వస్తాయి, సంఘానికి శ్రమలు వస్తాయి, క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, సేవకు అడ్డంకులు వస్తాయి. అనేకమైనటువంటి విషయాలు ఏదైతే మనం చేయాలని అనేసుకుంటున్నామో, దాన్ని ఇలాగ చేయాలనుకుంటున్నామో వాటికి అడ్డంకులు వస్తాయి. అన్ని విషయాలు కూడా మనకి సానుకూలంగా ఉండవు. కొన్ని సానుకూలంగా ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. కొన్ని విషయాల్లో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా సరే ఆయన చెప్తున్నాడు అక్కడ, ఈ ప్రస్తుత కాలం కొంచెం కాలం శ్రమలు వస్తాయి. 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, కొద్ది దినములు 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది అంటాడు ప్రకటన గ్రంథం. మనం 2వ అధ్యాయం చూసినట్లయితే పిల్లల దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పడా? లేదు, శ్రమలు లేకుండా, సిలువ లేకుండా సింహాసనం లేదు. శ్రమలు లేకుండా దేవుని యొక్క పిల్లలు శక్తిని ఆశ్రయించలేరు. దేవుని యొక్క భక్తి వాళ్ళు సంపూర్ణత కలిగి ఉండలేరు. అది ఆ శ్రమలు ఎలా చేస్తాయని తెలుసా? అవి ఆ కాలం కనిపెట్టేటువంటి సమస్యలు ఏదో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మన హృదయంలోకి తీసుకొస్తాయంట. కానీ మనం ఒకసారి వెనకాలకి వెళ్తే ఇవి పూర్వం ముందున్నటువంటి మీ పితరులకు, ప్రవక్తలకు కూడా ఇలాంటివే జరిగినాయి, ఇలాంటి శ్రమలే జరిగినాయి. ఇవి కొత్త ఏం కాదు. ఇవి జరుగుతాయి. కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అవి మిమ్మల్ని ఏం చేయలేవు. ఎలాగ చేస్తే తెలిసి, ఒకవేళ చేస్తే కనుక అవి దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుందో చూడండి పిల్లరా. అది ఏమంటుంది అక్కడ, సువర్ణము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినటువంటిదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. శ్రమలు మనలను ఏమీ చేయలేవు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీది మిక్కిలి అదొకటే కాదు, అవి ఏం చేస్తే తెలుసా మిమ్మల్ని? నశించిపోయేటువంటి సువర్ణము అది అగ్ని చేత అది ఏం చేస్తుందంట? శుద్ధిపరచబడుతుందంట. అనుకోవచ్చు అది నేను కాలిపోతున్నా, నేను మండిపోతున్నా అనుకోవచ్చు. కానీ అది కాలిపోవటంలోనూ కరిగిపోవటంలోనూ అది ఏం పోగొట్టుకుంటుందో తెలుసా? దాని ఒరిజినాలిటీని పోగొట్టుకోవద్దు. దానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని, దానిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో
దాన్ని పోగొట్టుతుంది. ఈ శ్రమలు దేవుని యొక్క పిల్లలకు కూడా వచ్చేటువంటి శ్రమలు, క్రీస్తునందు బ్రతికేటువంటి వారికి వచ్చేటువంటి శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతూ శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు సుమా. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎదురయ్యేటువంటి శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. ఇవి వారిని ఏదో ఒక వింత కార్యం జరుగుతుంది అన్నట్టుగా చేయవంటవి ఏం చేస్తాయంట, శుద్ధమైనటువంటి సువర్ణంగా మార్చేటువంటి రీతిలో వీళ్ళు దేవుని కొరకు, మహిమకు, ఘనతకు, మెప్పుకు, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగుగా కారణమవుతుందంట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో పేతురు ద్వారా ప్రభువు నీతో నాతో మాట్లాడేది ఏంటో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు వాటిని గురించినటువంటి బెంబేలు పడిపోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. దాని గురించినటువంటి విషయం వచ్చిందంటే దాంట్లో దేవుడు ఏదో తనకు ఇష్టమైనటువంటి, తన సారూప్యంలోనికి వచ్చినటువంటి, తన యొక్క మాటను తూచా తప్పకుండా చేసేటువంటి వాడుగా నిన్ను చేస్తున్నాడేమో గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగుగాక. దాన్ని ఆ విధంగా తీసుకున్నావు. ఈ ట్రయల్స్, ఈ పెర్సిక్యూషను నిన్నేం చేయలేవు. అవి ఎందుకో తెలుసా? నీవు క్షయమైనటువంటి బీజము నుంచి వచ్చినటువంటి వాడు కావు. అక్షయమైనటువంటి బీజము అను దేవుని వాక్యము వలన నిర్మాణకుడైనవు, నిర్మితమైనవు. ఆ వాక్యం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. అదే సువార్త, దేవుని వాక్యము, వాక్యమే సువార్త. దాని ద్వారా రక్షించబడ్డావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. కనుక అవి నేనేం చేయలేవు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ట్రయల్స్ కానీ, ఈ పెర్సిక్యూషన్ కానీ మనల్ని ఏం చేయలేదని ఒక్కొక్కటి అది ఏం చేస్తుందో తెలుసా? మనల్ని శుద్ధ సువర్ణంగా మారుస్తుంది. దేవుని సారూప్యంలోనికి తీసుకొస్తుంది. రూపాంతరమైన అనుభవంలోకి తీసుకొస్తుంది. దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది మనల్ని. దేవునికి స్తోత్రం కలుగుగా. శ్రమల ద్వారా ఎందుకు తెలుసా? మన ప్రభువైనటువంటి దేవుడు గవిని వెలుపట శ్రమ పొందాడైనా ఆయన శ్రమల్లో ఇవి లెక్కలేనటువంటివి, ఎన్నికలేనటువంటి శ్రమలు అవి. శోధన సహించువాడు ధన్యుడు వాడు. ఎందుకంటే ప్రభు ఇచ్చేటువంటి వాడబార కిరీటము అతనికి దొరుకుతుంది. దేవునికి వందనాలు చెప్తారా? ఎవరైనా శోధనలు జరుగుతుంటే వస్తుందంటే భయపడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు పిల్లరా. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే పిల్లరా ఏమంటాడు అక్కడ? భయపడాల్సిన అవసరంలే, నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం మనం చూసినట్టయితే పిల్లరా, అక్కడ 13వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగిండుడి. నేను పరిశుద్ధుడను గనుక, పరిశుద్ధులైనవాడు గనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది కదా. 16వ వచనం కూడా మనం చదివినట్లయితే, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. బీ హోలీ అన్నాడు దేవుడు. యాజ్ యువర్ లార్డ్ ఈజ్ హోలీ. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా ఏం చేయాలంట? పరిశుద్ధులంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము, ఆయన మనం చూడలేము. పరిశుద్ధత ఎలాగ జరుగుతుంది? ఎలాగవుతాం మనం పరిశుద్ధులు కదా? అక్కడ చెప్తున్నాడు, మీరు మీ యొక్క పూర్వపు అజ్ఞాన కాలమందు, అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపకుండా ఉండాలి. అది మిమ్మల్ని పరిశుద్ధ వైపు నడిపిస్తుంది. రెండోది, సత్యాన్ని అనుసరించి
అబద్ధానికి ఆమడ దూరం ఉంటూ 13 వచ్చిన మనం చూసినట్టయితే అక్కడ కదా, సత్యం అనేటువంటి మీ నడుముకు, సత్యం అనేటువంటి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి మీ మనస్సును కట్టుకోండి, దాన్ని నిబ్బరం చేసుకోండి. పాపం వైపు, లోకం వైపు వెళ్ళిపోకుండా దాన్ని మీరు కట్టుకోండి. దాన్ని ఏం కట్టుకోవాలంట? మనస్సు అనేటువంటి నడుము కట్టుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగా కలిగి. ఎందుకంటే అది ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది మనిషిని. మనిషి ఇక్కడే ఉంటాడు, ఆ మనసు ఆయన ఎక్కడికో దేశాల బట్టి తిప్పుకొచ్చేస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంట? దాన్ని కట్టుకోండి. అది నీకు నడుములాగా పని చేయాలి, నీకు అది ఒక దట్టిలాగా పని చేయాలి. మీ పితృ పారంపర్యాచారాలన్నీ కింద అంటాడు అక్కడ, అవన్నీ కూడా మీరు వదిలేసేయాలి. దాని ద్వారా మీరు ఏమవుతారో తెలుసా? పరిశుద్ధులుగా మీరు ఉంటారు. ఆయన ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధులైనడు కనుక మీరును పరిశుద్ధులై ఉన్నాడే. అపవిత్రకు దూరంగా ఉండాలి. అజ్ఞాన దశలో చేసేటువంటి పనులు మరలా చేయకుండా ఉండటానికి మీరు ముందుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. కనుక ఆ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా దేవుని ఆశ ఏంటో, దేవుని ఆశయం ఏంటో, దేవుని చిత్తం ఏంటో నీ ఎడల, నీ కుటుంబం పట్ల, దాన్ని గురించేటువంటి విషయం మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు సాగిపోతే పరిశుద్ధతతో నిన్ను దేవుడు ఆదుకుంటాడు, నింపుతాడు పిల్లారా. ఆ విషయాన్ని ఇక వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లారా. బీ హోలీ యువర్ సెల్ఫ్స్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. అలానే మనం ఇంకొక మాట మనం అక్కడ చదువుకున్నట్లయితే పిల్లరా, ఇంకొక మాట మనకు కనపడుతుంది. 17 వచనంలోనే ఇంకొక మాట చూడండి. ఎస్, పక్షపాతము లేకుండగా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా పిల్లలు. మనం ఏంటంట? పరదేశులం. ఎపిసిల్ రాసిన పత్రికలు కూడా అదే అంటాడు. మీరు ఇక మీదట పరదేశులను ఉంటారు, దేవుని ఇంటి వారు, దేవుని పట్టణస్తులు ఇంటి వారినై ఉన్నారంటాడు. దావీదు అంటాడు, అయ్యా మీ సన్నిధిలో మేము అతిథులంటి వాళ్ళము, పరదేశులము, మా పితరుల వల్లే మేము కూడా పరదేశులై ఉన్నాం. ఇక అంటాడు భక్తుడు, అంటాడు పేతురు అంటాడు, పిల్లరా మనము పరదేశులము అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అంటున్నాడు. మనది ఈ దేశము కాదు, ఈ ప్రపంచం మనది కాదు. మనం వచ్చింది పరలోకం నుంచి వచ్చినాము, దేవునిలో నుంచి వచ్చినాము, దేవుని ఆత్మ మన దగ్గరికి వచ్చింది కనుక మనము ఈ లోక సంబంధులం కాము. రైట్. మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లరా ఏమంటాడు అక్కడ? పరదేశులు. 17 వచనం చూడండి పిల్లరా, మనం అక్కడ కనపడుతుంది. అక్కడ మనము ఏంటిదంటది? మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. గుర్తుపెట్టుకోండి, మనము పరదేశులం. దేవుని వాక్యం చెబుతున్న పిల్లరా మనకి మాటి గుర్తు చేస్తుంది. మనం పరదేశులమైన కనుక ఈ దినాల్లో, ఈ కాలంలో మనం గడిపేటువంటి దినములన్నీ కూడా భయంతో గడపాలి. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా కదా. ఒక దేశం నుంచి ఒక దేశం వెళ్ళిపోయాం అనుకోండి, ఉదాహరణకి మనం కదా, అక్కడ మనకి ఆ వీసా కానీ ఆ పాస్పోర్ట్ కానీ ఇస్తారు. అర్థం కావడానికి చెప్తున్నాను నేను. అక్కడ దాని పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని పంపించేస్తారు వెనక్కి. దేవుని పిల్లరా, ఇది తాత్కాలికంగా మనం ఈ లోకంలో గడిపేటువంటి కొన్ని సంవత్సరాలు, లేకపోతే కొన్ని దశాబ్దాల్లో ఎన్నో విషయాల కోసం, కాలాల కోసం, సంవత్సరాల కోసం రాయబడినటువంటిది ఇది చట్టం. అది నిరంతరము యుగాలు ఉండేటువంటి ప్లేసు వదిలిపెట్టి కొన్ని రోజులు ఈ భూలోక యాత్ర చేయడానికి మనం పరలోకం నుంచి వచ్చినటువంటి వారము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము ఈ లోకానికి పరదేశులం సుమా. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. మనము దేవుని ఇంటి వారము, దేవుని పట్టణస్థులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. కాబట్టి మీరు ఇక మీదట అన్నాడు అక్కడ. కనుక పరదేశులైనంత కాలము, మీరు ఇక్కడ బతికినంతకాలం ఏం చేయాలంట? భయంతో గడపండి. అంటే అర్థం ఏంటో తెలుసా పిల్లారా? భయం అంటే దేని విషయంలో? చెడు విషయంలో. భయం దేని విషయంలో? అపవిత్రత విషయంలో. భయం దేని విషయంలో? అపవాదికి సంబంధమైనటువంటి క్రియల విషయంలో. భయం దేని విషయంలో? దేవుని ఆజ్ఞలకు, కట్టడలకు, శాసనాలకి వ్యతిరేకంగా బతికేటువంటి సందర్భాల్లో భయం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. భయము
అనేటువంటిది మన భక్తిని పెంచాలే తప్ప భక్తిహీనత కొద్ది దారి తీయకూడదు కదా. అది మనకి దేవుని యొక్క వాక్యం ద్వారానే ఏమి చెప్తున్నాడు దేవుడు అనేటువంటి ఆ విషయంలో మనకి ఇవ్వబడిన నిరీక్షణ ఏంటిది, మనకి ఇవ్వబడినటువంటి విశ్వాసం ఏంటిది, మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం ఎలాంటిది, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఎల్లప్పుడూ కూడా ఆలోచన కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో భయం కలిగి ఉంటాం. మనం దేవునికి స్తోత్రం కలుగా కలిగి భయముతో మనము గడిచేటువంటి దినాలు పరదేశుల్లాగా మన దినాలు గడుపుకుని వెళ్ళిపోవాలంట మనం. దేవునికి స్తోత్రం కలుగా కలిగి ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగా కలిగి. తర్వాత ఇంకొక విషయం మనం చూసినట్లయితే పిల్లరా, అక్కడ మనకు కనపడుతుంది 23వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం మనం చదివేసి దీన్ని మనం ముగించుకుందాం. మనం ఏంటంటే అక్కడ మీరు క్షయబీజుల నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన ప్రేమ సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారి ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. 24వ వచనంలో అంటాడు అక్కడ, ఎందుకో తెలుసా, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాళ్ళను, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము నిలిచేటువంటిది అనేటువంటి సత్యాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం పుట్టింది పిల్లలు, ప్రపంచంలో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి కదా. సాంకేతికత పెరిగిపోయింది, పరిశోధనలు పెరిగిపోయినాయి, అనేకమైనటువంటి విషయాల్లో మనుషులు చాలా జ్ఞానం సంపాదించారు కదా. ఇవన్నీ ఒకదాని వెంబట ఒకరి తర్వాత ఒకరు జ్ఞానులు వచ్చారు, బలవంతులు వచ్చారు, రాజులు వచ్చారు, పెద్ద పెద్దలు వచ్చారు కదా, ఏకఛత్రాధిపత్యం చేసేటువంటి వాళ్ళు వచ్చారు. కానీ కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళెవ్వరు కూడా నిలిచినట్టుగా కానీ వాళ్ళు చేసేటువంటి పనులు ఎక్కడ కూడా నిలిచినట్టుగానే మనకు కనపడదు పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగా కలిగి. కానీ ఒక్కటి మాత్రం నిలబడుతుంది, అది దేవుని వాక్యం నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగా. ఎందుకో తెలుసా పిల్లరా, ఈ దేవుని వాక్యమే సర్వ సృష్టిని సృజించాడు దేవుడు. అది నీ కొరకు నా కొరకు సృజించాడు కనుక అది సత్యమైనటువంటిది, అది నిత్యము ఉండేటువంటిది మాట కనుక ఆ మాటను మనం నిలబెట్టుకొని లోకం విషయంలో మనం ప్రక్కన తప్పుకొని ఆయన ఈ అందం కానీ, ఈ జ్ఞానం కానీ, ఈ యొక్క పరిజ్ఞానం కానీ, ఈ తెలివితేటలు కానీ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఎండిపోతుంది, రాలిపోతుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం మాత్రమే నిలబడుతుంది. అది ఏ విషయంలో సరే దేవుని వాక్యం నిలబడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంట, ఒకరినొకరు ఏం చేయాలంట, మిక్కుటమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంటే లవ్ ఈచ్ అదర్ ఇయర్నెస్ట్లీ, ఫెర్వెంట్లీ, ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించండి, అది నిలబడుతుంది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుస్తుంది. వీటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగా కలిగి ప్రేమ కలిగి ఉండండి, దేవుని కార్యాల కొరకు నిలబడండి. సంఘమా, పేతురు మనకు రాసేటువంటి ఈ యొక్క మొదటి అధ్యాయంలో, మొదటి పత్రికలో బోల్డని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసు, అది మనకి జీవంతో కూడినటువంటి నిరీక్షణ, ఫ్యూచర్ హోప్, లివింగ్ హోప్, ష్యూర్ సాల్వేషన్. దేవుని యొక్క సన్నిధిలో ప్రజెంట్ ట్రయల్స్, ఏవైతే మనకి శ్రమల గురించి శ్రమలు వస్తాయి, అలానే మిమ్మల్ని మీరు పరిశుద్ధులు పరచుకోండి కనుక మీరు లోకపు ఇంతకుముందు ఉన్నటువంటి అజ్ఞాన దశలో చేసేటువంటి ఆశలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడక దేవుని ఆశయాన్ని నెరవేర్చేవారుగాను దాని ప్రకారంగా ముందుకెళ్ళేవారుగా మీరు ఉండాలి. మీరు మీ జీవితాలని మీరు బతుకున్నంత వరకు పరదేశం గుర్తుపెట్టుకుని ముందుగా పవిత్రులుగాను పరదేశంగా ముందుకెళ్ళండి, ఒకరినొకరు ప్రేమించండి, దేవుని వాక్యంలో నిలబడండి, వాక్యము మిమ్మల్ని నిలబెడతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ఈ సమయం మాకు ఇచ్చారు. నేను ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. నేను సంఘానికి మాకు రాసేటువంటి విషయాలు మా జీవితంలో మా ప్రభు మా తండ్రి ఉన్నట్టుగా నీ వాక్యమును
అనుసరించి నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసంతో, విధేయతతో, పరిశుద్ధతతో ప్రభువా మా తండ్రి మీ సన్నిధిలో ముందుకు సాగుటూ సహాయం చేయండి. మేము పరదేశం మరి జ్ఞాపకం చేసుకుని మేము క్షయ బీజము నుంచి వచ్చిన వారు కామని అక్షయ బీజం వలన పుట్టింపబడినటువంటి వారు మరి జ్ఞాపకం చేసుకుని క్రీస్తులో మా ప్రభు నిరంతరం నిలిచి నీ వాక్కుతో మాత్రం నిలబట్టకు సహాయం చేయండి. మా ప్రభా మీరు మాకు ఇచ్చేటువంటి వాడబారినటువంటి మహిమాయుక్తమైనటువంటి స్వాస్థ్యం పొందినట్లుగా మమ్మల్ని బలపరచండి. మేలు కొరకే గుర్తు చేసుకోండి, కీడు నుంచి తప్పించండి. సంఘాలను బిడ్డలు దీవించండి ప్రభా. మా దేశాన్ని స్వస్థపరచండి, మా రాష్ట్రాలను దీవించండి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అధికారులు అందరినీ కూడా మీరు ఆశీర్వించి రక్షించి కాపాడమని, ఈ విపత్తు నుంచి మమ్మల్ని తప్పించి మీ నా మహిమ కొరకు నిలబెట్టమని యేసునామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయం, ఆదరణ ఇక్కడ కూడుకున్న మనకు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.